ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి దైవ ప్రజలారా, పరిశుద్ధ గ్రంథములో జరిగిన యథార్థ సంఘటనను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 16 వరకు. మరి ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించిందండి. శిశువును చంపుటకు హేరోదు ఎదుగుబోచున్నాడు, కావున నీవు లేచి వెంటనే తల్లి బిడ్డను మరి తీసుకుని ఐగుప్తునకు వెళ్ళిపో. నేను చెప్పినంత వరకు అక్కడే ఉండు అని ప్రభువు దూత ఆదేశించింది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అంతటా యోసేపు వెంటనే లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఆ రాత్రి యందు ఐగుప్తునకు 300 మైళ్ళు ఆ యొక్క బిడ్డను కాపాడుకోవడానికి, బాలయేసును రక్షించుకోవడానికి జోజప్ప గారు, మరియ తల్లి వారిలో ఉన్నటువంటి విశ్వాసము సడిలిపోలేదు, మరి చలించలేదండి. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఆ గాఢాంధకారపు చీకట్లో మరి తల్లి మరియను, బాలయేసును గాడిదపై కూర్చుండబెట్టుకుని జోజప్ప గారు ఆ చీకటిలో రాత్రిలో ఒక చిన్న లాంతర్ పట్టుకొని కెరసిన్ దీపము ఆ చిన్న కాంతితో కష్టముతో నడుస్తూ ఉన్నారు. అయితే వారు మరి నడుస్తున్నటువంటి ఆ యొక్క రహదారి కూడా దొంగలు తిరిగే రహదారి. వారు ప్రయాణిస్తున్నటువంటి దారి కూడా దొంగలు తిరిగే మరి ప్రాంతము, ప్రదేశము. అయితే మరియ తల్లి, బాలయేసు, జోజప్ప గారిని దొంగల నాయకుడుకు పట్టుబడ్డారు. వీళ్ళు ముగ్గురు కూడా మరియ తల్లిని, జోజప్ప గారిని, బాలయేసును దొంగల నాయకుడు పట్టుకొని వారిని బంధించి తన ఇంటికి మరి తీసుకుని వెళ్ళి తన యొక్క భార్యకు అప్పచెప్పాడు. అయితే ఆ యొక్క దొంగల నాయకుడికి ఒక చిన్న బిడ్డ ఉన్నాడండి. ఆ కుమారుడు కూడా ఆ యొక్క దొంగల నాయకుడి యొక్క ఆశ ఎలాగుందంటే, నాలాగే దొంగలు నాయకుడు అవ్వాలని, ఎదగాలని తండ్రి యొక్క ఆలోచన, కోరిక. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే ఆ చిన్నారి బిడ్డకు ఆ యొక్క దొంగల నాయకుడి యొక్క బిడ్డ